Hi students, I am back with another interesting question. Okay na? Listen. This question is from Problems on Numbers. 50 is divided into two parts such that the sum of their reciprocals is 1 by 12. These parts are, once again I am repeating the question. 50 is divided into two parts. ఇక్కడ చూడండి 50ని టూ పార్ట్స్ చేస్తున్నారంట సచ్ దట్ ద సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఆ టూ పార్ట్స్ యొక్క రెసిప్రోకల్స్ యొక్క సమ్ ఏమంటున్నారంటే 1/12 అన్నారు. చూడండి 50ని టూ పార్ట్స్ చేస్తున్నాను, ఆ టూ పార్ట్స్ని రెసిప్రోకల్స్గా రాసుకొని ఆ టూ రెసిప్రోకల్స్ని మనం అడిషన్ చేస్తే 1/12 వస్తుందంట. అయితే రెసిప్రోకల్ అంటే ఏంటి? ద ఇన్వర్స్ ఆఫ్ ఎ వాల్యూ ఆర్ ఏ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 తీసుకున్నాం అనుకోండి, 2 కెన్ బీ రిటర్న్ యాజ్ 2/1. మరి 2/1 యొక్క రెసిప్రోకల్ ఏంటి? 1/2. రెసిప్రోకల్ అంటే ఏం లేదమ్మా, ఇన్వర్స్. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్గా రాసుకుంటామండి. ఇక్కడ 10 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? 10 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే 1/10. అలానే 2/3 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే 3/2. 2/3 యొక్క రెసిప్రోకల్ 3/2 అండ్ 4/5 యొక్క రెసిప్రోకల్ 5/4. ఇక్కడ చూడండి, ఈ 50ని టూ పార్ట్స్ చేస్తే ఆ టూ పార్ట్స్ని మనం రెసిప్రోకల్స్గా రాసుకొని వాటిని సమ్ చేస్తే వచ్చే సమ్ 1/12 అన్నారు. మరి ఆ టూ పార్ట్స్ అనే మనకు తెలుసా? వీ డోంట్ నో ద టూ పార్ట్స్. సో ఫస్ట్ పార్ట్ని నేను ఎక్స్ అనుకున్నాను, సెకండ్ పార్ట్ని 50 మైనస్ ఎక్స్గా తీసుకున్నానండి. మరి రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 1/x. అలానే 50 మైనస్ ఎక్స్ యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? 1/50 మైనస్ ఎక్స్. ఇక్కడ దాకా బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెసిప్రోకల్స్ని యాడ్ చేయాలి. ఏం చేయాలమ్మా? యాడ్ చేయాలి. యాడ్ చేసి ఏం చేయాలి? ఎవరికి ఈక్వల్ చేయాలి? 1/12కి ఈక్వల్ చేయాలి. చూడండి, 1/x ప్లస్ 50 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/12. ఓకేనా? మనం ఇక్కడ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది వస్తుందమ్మా. బట్ నేను ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తున్నాను. ఏంటంటే, ఏ నెంబర్ని మనము డివైడ్ చేస్తున్నాము? 50 కదా. ఆ 50ని ఈ రెసిప్రోకల్తో మనం సమ్ చేస్తే వచ్చే రెసిప్రోకల్ ఉంది కదా 1/12. మనం రెసిప్రోకల్స్ని యాడ్ చేస్తే వచ్చిన సమ్ ఉంది కదా 1/12. ఆ 1/12ని రెసిప్రోకల్ చేసి మల్టిప్లై చేయాలి. 50 × 12/1 ఈజ్ ఈక్వల్ టు వీటి యొక్క ఆ పార్ట్స్, దీని యొక్క సమ్ మనం ఇప్పుడు చేయబోతున్నాం కదా. ఈ ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఆ టూ పార్ట్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఆ టూ పార్ట్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఆఫ్ 50 మైనస్ ఎక్స్గా రాసుకున్నానండి. ఇప్పుడు చూడండి, 50 12 ఎంత? 600. ఎంత అండి? 600. ఇక్కడ మనం క్వశ్చన్ క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేసేసి ఈ 600 అంటే వీటి యొక్క ప్రోడక్ట్ 600 వచ్చిందంటే వీటి యొక్క ప్రోడక్ట్ 600 కదా. అంటే ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఒకసారి ఆప్షన్స్కి వెళ్ళండి. ఇది ఫస్ట్ పార్ట్ అవుతుంది, ఇది సెకండ్ పార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఇలాగా ఏ ఆప్షన్ దగ్గర ఫస్ట్ పార్ట్ ఇంటూ సెకండ్ పార్ట్ చేసి 600 వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. చూడండి, 26 ఫస్ట్ ఆప్షన్ ఏ పక్కన పెడతాం కొంతసేపు. 26 × 24. చూడండి, 6 × 4 చేస్తే ఏమొస్తుంది? చివరిలో యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. మనకి ఏం కావాలి? ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 0 కావాలి. కాబట్టి ఈ ఆప్షన్ అవ్వదండి. అలానే 8 2 ఎంత వస్తుంది? యూనిట్స్ ప్లేస్ చూడండి, 8 2 ఎంత? 16. 6తో ఎండ్ అవుతుంది. సో మనకి 0తో ఎండ్ అవ్వాలి. ఈ ఆప్షన్ కూడా కాదండి. అలానే 6 × 4 చేస్తే 24 వస్తుంది, 4తో ఎండ్ అవుతుంది యూనిట్స్ ప్లేస్. సరే, ఈ ఆప్షన్ కూడా కాదండి. సో ఖచ్చితంగా 30 20 ఎంత? 600. 30 20 600. అర్థమైంది కదా? ఇది మన ఆన్సర్. కానీ చెక్ చేసుకుందాం ఒకసారి, మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఎక్స్ వాల్యూ ఎంత? 30 అనుకుందాం. 30 ఆఫ్ 50 మైనస్ 30. 30 ఆఫ్ 50 మైనస్ 30 చేస్తే ఎంతమ్మా? 20. 30 20 ఎంత? 600. మనకి ఇందాక ఇక్కడ ఏమొచ్చిందమ్మా? 600. సో బోత్ LHS అండ్ RHS ఆర్ ఈక్వల్. సో అవర్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. అర్థమైందా ట్రిక్? మనం ఇక్కడ నుంచి చేసుకుంటూ వెళ్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. అది టైం టేకింగ్ అండి. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వితిన్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనం ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవుతూ ఉండాలండి. ఈ ట్రిక్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవుతుండండి. మీకు ఇలాంటి ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. థ్యాంక్ యూ.